రైట్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. న్యాయం చేయాలంటూ పిఎస్ ఎదుట బాలిక తల్లిదండ్రులైతే ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సహస్రను హత్య చేసినందుకు రాస్తారోకో చేయడానికి సహస్ర తల్లిదండ్రులైతే ప్రయత్నిస్తున్నారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది. న్యాయం చేయాలంటూ పిఎస్సి ఎదుట బైఠాయించారు. సహస్రను హత్య చేసిన బాలుడిని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాస్తారోకో చేయడానికి సహస్ర తల్లిదండ్రులు ప్రయత్నించారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. న్యాయం చేయాలంటూ పిఎస్ ఎదుట బైఠాయించారు. సహస్రను హత్య చేసిన బాలుడిని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాస్తారోకో చేయడానికి సహస్ర తల్లిదండ్రులు ప్రయత్నించారు. రైట్ సహస్రను హత్య చేసిన బాలుడిని అయితే ఎట్టకేలకు కనుగొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కూకట్పల్లిలో రీసెంట్ గా జరిగిన 10 బాలిక సహస్ర మర్డర్కు సంబంధించి ఇప్పటికే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 14 సంవత్సరాల మైనర్ బాలుడే యొక్క మర్డర్కు పాల్పడ్డాడు అనేది పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ప్రెస్ మీట్లో అనేక కీలక విషయాలను కూడా తెలియజేశారు. అసలు మర్డరు ఎందుకు చేయాల్సి వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే తెలియజేశారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఇటు సహస్ర తల్లిదండ్రులు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇన్సిడెంటు జరిగిన తర్వాత ప్రాథమికంగా తమనే కారకులను చేశారు, తామే హత్య చేశామంటూ మా పైన నిందలు వేశారు. దీని మీద ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు అనేది జరగాలి. మరోవైపున నిందితుడిని అదుపులోకి తీసుకోవటం కాదు, తమ దగ్గరకు తీసుకురావాలి నిందితుడిని అనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ. మరోవైపున నిందితుడితో పాటు అతనికి సహకరించిన తల్లిదండ్రులను సైతం కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఒకవైపున పోలీసులకు సహస్ర తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం అనేది చోటు చేసుకుంటుంది. వాళ్ళు కుకట్పల్లి మెయిన్ రోడ్డు మీద బైఠాయించి న్యాయం జరిగేంత వరకు తాము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు అంటూ వాళ్ళు ఖచ్చితంగా తమ అంటే 10 ఏళ్ల ఆ పాప అత్యంత ఘోరంగా ఒక దుర్మార్గుడి చేతిలో చనిపోయింది. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్లో పోలీసులు తమ పైన నిందలు మోపారు, తమని ముప్పు తిప్పులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. దీని మీద మాకు న్యాయం కావాలి, ఆ పాపకు ఎలాంటి అంటే ఎవరైతే శిక్షను మర్డర్ చేశారో మర్డర్ చేసినటువంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష పడితే పాప ఆత్మకు శాంతి చేకూరుతుందో అటువంటి చర్యలే పోలీసులు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఆందోళన కంటే ముందు మరోవైపు సహస్ర తండ్రి సైతం ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. మాట్లాడుతూ తాము ఊహించలేదు ఇటువంటి ఇన్సిడెంట్ అనేది జరుగుతుందనేది, ఇందులో ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి, అతనికి మా పాప చావుకు కారణమైనటువంటి వ్యక్తి మా పాపను అత్యంత దారుణంగా
పొడిచి చంపేసినటువంటి దుర్మార్గుడికి కఠిన శిక్ష విధించాలి, అతను కూడా అదే చావు అతనికి కావాలి అనేటువంటి విషయాలను కూడా ఆయనంత బాధతో తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక వీటన్నిటి నేపథ్యంలో తమ కూతుర్ని కోల్పోయామన్న బాధతో తల్లిదండ్రులు న్యాయం జరగాలంటూ ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. దీంతో కొంతమేర ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఇక మరోవైపు పాప యొక్క బ్యానర్ను తీసుకొని ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూనే ఇందులో ఎవరెవరైతే కారకులు ఉన్నారో దాదాపు 5 రోజుల పాటు ఈ కేసును పోలీసులు ట్రేస్ అవుట్ చేయడం అనేది చాలా క్లిష్టంగా మారింది. ఇన్ని రోజులు కనిపెట్టలేకపోయారు. కానీ ఇన్ని రోజుల పాటు కూడా తమను ఇబ్బందులకు గురి చేస్తూ అనేక సార్లు పోలీస్ స్టేషన్కు ఇన్వెస్టిగేషన్ పేరుతో పిలిచి ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు నిందితుడు దొరికాడు కాబట్టి అతన్ని మాకు అప్పగించండి అనేది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. ఇక మరోవైపు ఈ క్రమంలోనే అతన్ని కఠినంగా శిక్షించాలంటూ తమని అప్పగించాలి, అతనికి సహకరించినటువంటి తల్లిదండ్రులను కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్లు చేస్తూనే మరోవైపున న్యాయం కోసం పోరాడుతూ ఉన్నాము అని చెప్పిన విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక దీంతో ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితే కనిపిస్తోంది. ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా సైబరాబాద్ కమిషనరు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇందులో బ్యాటు సహస్ర వాళ్ళ ఇంట్లో ఉంది. గతంలో వీళ్ళు నైబర్స్ కావడంతో, ఇరుగు పొరుగు కావడంతో ఆడుకోవడానికి వీళ్ళ సహస్ర తమ్ముడు ఆ బ్యాట్ తీసుకొని ఆడటానికి వచ్చినప్పుడు ఆ బ్యాట్నే కావాలనుకొని ఆ బ్యాట్ను దొంగతనం చేయడం కోసం ఇంట్లో ఎవరు లేరు అనుకొని పక్కన టెర్రస్ పైన పెంట్ హౌస్లో ఉంటున్న సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కానీ అప్పటికే తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ సహస్ర ఇంట్లో ఉన్న కారణంగా అతన్ని ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే తనతో పాటు తీసుకెళ్లినటువంటి ఆయుధాన్ని, అంటే ఎవరైనా అడ్డొస్తే వాళ్లను భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఇంటెన్షన్స్తోనే తను ఆ కత్తిని తీసుకొని వెళ్ళాడు అనేది ఆ పోలీసులు చెబుతూ ఉన్నారు. కత్తిని తీసుకొని వెళ్ళి ఎప్పుడైతే సహస్ర అడ్డు తగిలిన తర్వాత ఆమెను అత్యంత కఠినంగా పొడిచి అనేక సార్లు పొడవటం జరిగింది. దాంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె స్పాట్లోనే చనిపోయింది. సో ఈ ఇన్సిడెంట్కు సంబంధించి మరోవైపున పోలీసులు ఇన్ని రోజుల పాటు నిందితుడిని పట్టుకోవడంలో ఎటువంటి క్లూ అనేది లేకపోవడం కారణం ఉన్న ఒక సీసీ ఫుటేజ్లో కూడా ఎక్కడ దృశ్యాలనేవి, అంటే థర్డ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్లోనే తను అలా జంప్ అయ్యి ఈ దొంగతనానికి పాల్పడేటువంటి క్రమంలోనే హత్య చేశాడు కాబట్టి సో ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఎక్కడ సీసీ కెమెరాలో రికార్డు కాకపోవడంతో నిందితుడిని పట్టుకోవడం అనేది కష్టతరంగా మారింది. ఆ తర్వాత అదే అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా నిందితుడిని ట్రేస్ అవుట్ చేయగలిగారు పోలీసులు. మొత్తానికి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇన్ని రోజుల పాటు ఒక ఆగంతకుడు చేతిలో, ఒక దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి చేతిలో తమ కూతురు చనిపోయింది, తమకు న్యాయం కావాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. ఇదంతా కూడా మైనర్ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను ఇంత ఘాతుకానికి పాల్పడటానికి తను అంతకంటే ముందు ఎలా దొంగతనం చేయాలి అనే దానికి సంబంధించి గ్యాస్ ఓపెన్ చేసి లాకర్లను ఓపెన్ చేయాలి, ఆ తర్వాత మరలా గ్యాస్ ఓపెన్ చేసి లాక్ను యాజిటీస్గా పెట్టాలి, ఇవన్నీ కూడా వివిధ వీడియోలు చూసి, యూట్యూబ్ వీడియోలు, అలాగే వెబ్సైట్లను, వివిధ వెబ్ సిరీస్లు చూసి, థ్రిల్లర్ మూవీస్ చూసి, ఇవన్నీ చూసిన తర్వాత వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి దొంగతనానికి ఒక మాస్టర్ ప్లాన్ లాగా దాన్ని ఒక పేపర్లో రాసుకోవడం జరిగింది. డైరీలోని ఒక పేపర్లోనే మొత్తం రాసుకొని ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత 18వ తారీఖున దీన్ని అప్లై చేస్తున్నటువంటి సందర్భంలోనే సహస్రను మర్డర్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ మర్డర్ మీద ఇప్పుడు కుటుంబ సభ్యులు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమను కూడా బాధ్యులు చేసేటువంటి ప్రయత్నం చేశారు విచారణల పేరుతో. ఇప్పుడు నిందితుడిని పట్టుకున్నారు కాబట్టి అతన్ని మాకు అప్పగించండి, మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలం అంటూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులందరూ ఆందోళనను ఉధృతం చేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. రైట్ రత్న, డైరీలో కొన్ని రోజుల ముందే ప్రీ ప్లాన్డ్ గా ఈ హత్య చేయాలి, ఇలా దొంగతనం చేయాలి అని ప్లాన్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు కదా. సో మిషన్ డన్ అని కూడా రాసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఎన్ని రోజుల నుంచి ప్లాన్ జరుగుతుంది అండ్ ఈ విధంగా హత్య చేసినందుకు ఆ బాలుడి మనస్తత్వం ఏ విధంగా ఉంది అని చెప్తున్నారు తల్లిదండ్రులు కావచ్చు? వాస్తవానికి గత ఏప్రిల్ 18న సహస్ర పుట్టినరోజున ఇటు నిందితుడు తన అక్కతో కలిసి ఆ బర్త్డే వేడుకలకు వెళ్ళాడు. ఆమె అక్కడ బర్త్డే వేడుకలు చూడటం జరిగింది. అక్కడే దేవుడి పూజా మందిరం దగ్గర అమౌంట్ అనేది కనిపించింది. ఒక హుండీలో పెద్ద ఎత్తున అమౌంట్ నగదు ఉండటం చూశాడు. ఆ నగదు దొంగలించాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే వచ్చింది. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో రోజు ఆడుకోవడానికి కిందకు వాళ్ళ తమ్ముడు ఒక బ్యాట్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ బ్యాట్ తీసుకోవాలి, ఆ బ్యాట్ తనకు నచ్చింది కాబట్టి ఆ బ్యాట్ని ఎలాగైనా దొంగలించాలనేటువంటి ఆలోచన కలిగింది. సో వీటి మీద అప్పుడు ఎప్పుడైతే అతను బర్త్డే వేడుకలకు వెళ్ళాడో అప్పటి నుంచి కూడా ఒక కన్నేసాడు. కన్నేసిన తర్వాత వీటిని దొంగతనాలు ఎలా చేయాలి అనేది తను
కొన్ని రోజుల నుంచి సిరీస్లు చూడటం, వెబ్ సిరీస్లు చూడటం, ఓటీటీ సిరీస్లు, యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ చూస్తూ వచ్చి ఈ ఇంట్లో దొంగతనం చేయాలంటే మనం ఎలా దొంగతనం చేయొచ్చు అనే దానికి సంబంధించి తనకు వచ్చినటువంటి ఐడియాలన్నింటినీ కూడా మిషన్ డన్ అంటే మొదట గ్యాస్ ఓపెన్ చేయాలి, తర్వాత డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలి, తనకు కావాల్సిన వస్తువును దొంగలించుకొని మళ్ళీ గ్యాస్ ఓపెన్ చేసి దా లాకులను క్లోజ్ చేయాలి. సో ఇదంతా కూడా చేసిన తర్వాత ఇక మిషన్ డన్, ఈ రకంగా అయితే పని అయిపోతుంది అని తనకు తోచిన విధంగా ఒక స్క్రిప్ట్ అయితే రాసుకున్నాడు, ఒక ప్లాన్ రచించుకొని దీన్ని అప్లై చేయాలన్న ఉద్దేశంతో ఇది నెల రోజుల క్రితమే ఈ యొక్క టోటల్గా ఇదంతా కూడా ప్లాన్ చేశాడు అనేది పోలీసులు తెలియజేస్తున్నారు. ఇక నెల రోజులు గడిచిన తర్వాత 18వ తారీఖున మొన్న ఇన్సిడెంట్కు పాల్పడిన రోజు తను దొంగతనం చేయడం కోసం తను 4th ఫ్లోర్లో ఉంటే 3rd ఫ్లోర్లోకి వచ్చి ఆ పెంట్ హౌస్లోకి వెళ్ళి దొంగతనానికి పాల్పడుతున్న సందర్భంలోనే సహస్ర అడ్డుపడటం, తనను అత్యంత దారుణంగా పొడిచి చంపడం యొక్క ఇన్సిడెంట్ జరిగింది. దీని మీద నిందితుడు పట్టుబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని పట్టుకొని కఠినంగా శిక్షించడంతో పాటు తమకు అప్పగిస్తే మా పాపకు ఎలాంటి ఇబ్బంది అయితే జరిగిందో, ఆ పాప చావుకు ఎలా కారణమయ్యాడో దానికి తగిన బుద్ధి చెబుతామనేది తల్లిదండ్రులు చేస్తున్నటువంటి డిమాండ్. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.